ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. మనం చూసినట్లయితే మోసాలు అనేక రకాలుగా ఉంటాయి. నమ్మించి మోసం చేయటం, అలాగనే దేవుని పేరు చెప్పుకొని మోసం చేయటం, ఇంకొకటి చెప్పి మోసం చేయటం. ఇట్లా చూసుకుంటా పోతే ఎన్నో కనపడతాయి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి నుంచి చివరి వరకు దేవుణ్ణి మోసపుచ్చిన వాళ్ళే ఉన్నారు, కానీ దేవుడు మోసపుచ్చినటువంటి వారు ఎవరు లేరు, ఉండరు కూడా. ఆయన యొక్క మాట అంతటి సత్యమైంది, న్యాయమైంది, యథార్థమైంది. అదేంటో కానీ నవ్వు వస్తుంది. ఎంత నవ్వు అంటే చెప్పేటువంటి వాక్యం కూడా పక్కకు పెట్టి కొంచెంసేపు పక్కకి పోయి నవ్వుకోవాలి అనేంతగా నవ్వు వస్తుంది. మోసపోయిన తర్వాత అరే మోసపోయాను కదా అని చెప్పినని తిరిగి మరలా వెనక్కి రావటం అనేది ఉండదు. అట్లాగనే అక్కడనే కూర్చొని ఆ మోసపోయినటువంటి ప్రజల మధ్యలోనే ఆ పరిస్థితిలోనే మగ్గి మసైపోతారు. కానీ మేము మోసపోయాను కదా, ఎందుకు ఈ జీవితం, తిరిగి మరలా అక్కడికే దేవుని దగ్గరికే పోతే ఏమన్నా ఒరుగుతుందేమో, ఏమన్నా మనకు మేలు జరుగుతుందేమో, ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఆపదలు కీడులు చాలు, దేవుడు మోసం చేయడు కదా, అలాగని బైబిల్లోనే రాయబడ్డది. ఇప్పుడున్నటువంటి వాళ్ళ జీవితాల్లో సత్యాన్ని బట్టి సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళు కూడా కనపడతా ఉన్నారు. ఆయన మోసం చేయడని చెప్పినని పదే చెప్తా ఉన్నారు. మేమెందుకు ఇక్కడనే ఉండి ఇట్లాగా మోసపోయిన అని తెలుసుకొని కూడా అక్కడనే మగ్గిపోవటం ఎందుకు? ఇదంతా ఒక పక్కకు పెడితే అక్కడనే దేవుని గురించి తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉండి వాళ్ళ అడుగులకి మడుగులెత్తుతూ ఉంటారు. ఎంత చిత్రమో, ఆదివారం రోజు అవి వస్తే చాలు సేవకుల కంటే ముందు వీళ్ళే చేతులెత్తి దేవుణ్ణి కనపరుస్తారు. ఆమె దేవునికి మహిమ కలుగును కాక. సేవకుల కంటే వీళ్ళే చేతులెత్తి దేవుణ్ణి గనపరుస్తారు. ఈ ప్రజలు అక్కడ నిలబడి వాళ్ళ మధ్యలో ఉండి దేవుని పేరుకి అవమానంగా జీవించడం తప్పించి దేవునికి ఘనత వచ్చేటట్లుగా వాళ్ళ జీవితాలు ఉండవు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది ఒక మంచి మాట. సేవకుడు దేవుని ప్రజలతో చెప్తా ఉంటాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడాడు. 12:22 మొదటి సమూయేలు గ్రంథం. దేవునికి ఉన్నటువంటి పేరుని బట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ దేవుని ప్రజలు దేవుణ్ణి మోసం చేసి దేవుణ్ణి కాదనుకున్నా సరే, మీరు నేను రక్షింపబడినటువంటి నా ప్రజలుగా అని ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ మీద ఆయన యొక్క కనికరాన్ని అలాగనే నిలిపించుతాడు. ఆమె దేవునికి మహిమ. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ఆయన యందు నిలిచి ఆయనతో పాటు నడిచేటువంటి మన జీవితాల్లో ఈ పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటే అక్కడనే కూర్చొని అడుగుకు మడుగులొత్తేటువంటి ఆ దరిద్రాన్ని, ఆ 2 నాలుకలు ఉన్నటువంటి బతుకును వదిలిపెట్టి దేవుని వైపే తిరిగితే జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది దేవుని మాట. ఏ ఉపయోగం ఉంటుంది? చూడండి, మోసపోతున్నామని తెలుసు, మోసపోయినవని తెలిసి కూడా ఆ బురదలో ఆ మురికిలో పొర్లాడుతూ ఉంటే ఎప్పటికీ ఆ కంపు ఆ వాసన అనేది ఎదుటోళ్ళకి భరించలేని విధంగా ఉంటుందో కానీ అబ్బా
వీళ్ళు మంచోళ్ళరా, పోతే పోయారు, మోసపోతే పోయారు, కానీ బాగుపడ్డారు, బాగున్నారు అనేటువంటి మాట ఎదుటోళ్ళు పలకనే పలకరు ఆ కంపులో బుర్లాడేటువంటి వాళ్ళ గురించి. మరి అటు నీకు నా వార్త, ఇటు చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ జీవితాన్ని కలిగి ఆడుండే బదులు ఆయన తన ఘనమైన నామము నిమిత్తము ఆయన ప్రజలను విడిచిపెట్టడంట. అదే కాకుండా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా దేవుడు మోసం చేసినట్లు లేదు. ఆయనను వెంబడించేటువంటి వారి జీవితంలో కూడా ఉండదు. మరి ఇంతటి దేవుని కృప అయినటువంటి ఈ సత్యవాక్యాన్ని, మార్గాన్ని విడిచిపెట్టి అటుపోయి ఆ రొచ్చులో పడి బొర్లాడితే ఏ ఉపయోగం ఉంటుంది? ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నేసుకోవాలి. అవును, మనం ఉన్నది సరి అయినటువంటి పరిస్థితులు కాదు, మనకున్నందువల్ల ఇటు ఇంట బయట ఈ పడరా అన్నటువంటి మాటలే పడాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన చేయకుండా అక్కడే మగ్గిపోతే మనకేం ఉపయోగం ఉండదు అని ఆలోచన చేయాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే, మీరు ఆయనని కలిగినటువంటి వారైతే, ఆయనని వెంబడించేటువంటి వారైతే ఆ దరిద్రాన్ని వదిలిపెట్టి దేవుని వైపు తిరగండి. దేవుని యొక్క సేవకుడు దేవుని ప్రజలతో చెప్తా ఉన్నాడు, దేవునికి ఒక పేరు ఉంది, ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు. ఆయన యొక్క స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలీయులు, ఆయన రక్తంలో కడగబడినటువంటి క్రీస్తు ప్రజలని ఆయన ఏ మాత్రం కూడా తలదించుకునేటువంటి స్థితి కాకుండా ఘనమైనటువంటి స్థితికే ఆయన వారిని నడిపిస్తాడు. అంతేగాని మనం ఇందాకటి వరకు చెప్పుకున్నాం కదా, ఆ కంపు, ఆ రొచ్చు అని, అటువంటి స్థితిలోకి అయితే దేవుడు తీసుకెళ్ళడు. ఆయన మోసం చేసేటువంటి దేవుడు కాదు కదా తీసుకుపోవటానికి. మోసం చేసేటువంటి మనుషుడు ఆ దేవుడు అయితే కాదు కదా. ఆయన ఆ రొచ్చులోకి తీసుకుపోయి పొరలాడండి ఇంటిలోనే అని చెప్పనంటానికి, అక్కడి నుంచే రామని చెప్తా ఉన్నాడు, నేను కాపాడతా, నేను మిమ్మల్ని విమోచిస్తా, నాకున్నటువంటి పేరు అలాంటిది. మీరు పోయి రొచ్చులో బొర్లినంత మాత్రాన పోయినని చెప్పినని విడిచిపెట్టట్లా. అక్కడున్నా సరే తిరిగి మరలా దేవుని దగ్గరికి రండి. ఆయన మీ పక్షంగా నిలబడేటువంటి దేవుడు. దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మనకు సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులకు చెప్పినట్లుగానే కీర్తన గ్రంథము 106 అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను. దేవుని ప్రజలని ఆయనకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే రక్షించేటువంటి దేవుడు. పరాక్రమము కలిగి ఆయన ఎన్నడూ కూడా చెయ్యి విడువనటువంటి దేవుడు. నువ్వు ఏ స్థితిలో అయినా సరే ఉండు, ఆ స్థితి నుంచి ఆయన వైపు తిరిగేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఆయన వైపు తిరిగే స్వభావం కలిగి ఉండాలి. ఇంకా ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూడండి కొద్దిమంది. మనం ఇందాకే చెప్పుకున్నాం, దేవుని గురించి తెలిసే సేవకుని కంటే ముందే వీళ్ళే చేతులెత్తి దేవుని కనపరుస్తారని చెప్పే కదా. అటువంటి వాళ్ళు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు, కానీ దేవుని యొక్క సత్యాన్ని మాత్రం గ్రహించరు, ఒప్పుకోరు. ఎందుకంటే మరలా పరిచర్యలో దేవుని ముందు మాకు మిగిలినటువంటి వాళ్ళకంటే మేము ఏమాత్రం తీసుకోము, సేవకునికి తక్కువ కాదు, ఉన్నటువంటి దేవుని ప్రజలకు మేము తక్కువ కాదని చెప్పినని మేము ఏమాత్రం కూడా పరిచర్యలో తీసుకోమన్నట్లుగా ముందుగానే వీళ్ళే చేతులెత్తి దేవుణ్ణి గనపరుస్తారు. మరలా తర్వాత అయిపోయినాక పోయి అక్కడనే ఆ వాసన భరించుకుంటా, ఆ షండాలపు కంపు భరించుకుంటా అక్కడనే గడుపుతారు. ఈ పరిస్థితులన్నిటిని కూడా తెచ్చిపెట్టుకుంటే మన జీవితము పాడవటం తప్పించి ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. ఆయన ప్రజలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు.
ఏ మాత్రం కూడా ఆయన ప్రజలను ఆయన విడిచిపెట్టడు. ఆయనకున్నటువంటి పేరును బట్టి ఆయన ప్రజలకు మేలే చేయటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వాళ్ళకున్నటువంటి అపాయాల్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వారికి నమ్మించి నమ్మక ద్రోహం అనేది ఆయన చెయ్యడు. ఆయన యొక్క మార్గంలో అసత్యం అనేది కానీ, లేకపోతే సత్యాన్ని కప్పిపెట్టడం అనేది కానీ, లేకపోతే మనుషునికి నమ్మకాన్ని చూపించి ముంచటం అనేది కానీ దేవుని సత్య మార్గమందు లేనే లేదు. ఆయన సత్యవంతుడు, ఆయన పేరులోనే ఉంది. ఆ సత్యాన్ని బట్టి ఆయన వద్దకు వచ్చినటువంటి తన ప్రజలు ఉన్నారు కదా, వారిని కాపాడే దేవుడు. అందుకే ఆ గబ్బును వదిలిపెట్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయనకున్నటువంటి పేరుని బట్టి రక్షిస్తా అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఇంకా ఎవరైతే మగ్గుతూ ఉన్నారు, ఆ మోసపోయినటువంటి వారు మధ్యలోకి పోయి ఇక వాళ్ళ పాట పాడుకుంటా ఈడున్నటువంటి సత్యాన్ని కప్పిపెట్టి అక్కడికి పోయి ఆ పాటనే పాడుకుంటా అక్కడనే తాగి తందనాలాడి ఎగిరి దుంకితే ఏ ప్రయోజనం ఉండకపోగా ఆడున్నటువంటి శాపాలు ఆ పడరానటువంటి పాటలు ఏమైతే ఉంటాయో వీళ్ళ మీదకు వస్తాయి. శపించబడింది అపవిత్రమైనటువంటిది ఏదైతే ఉంటుందో అటువైపు మన అడుగులు పడ్డాయి అనుకోండి, ఆడున్నటువంటి ఈ శక్తుల యొక్క ప్రభావము ఇటువైపు ఉంటుంది. కనుకనే సత్యవంతుని యందుండి ఆయన వెంబడి నడవాలి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, కనికరం చూపించేటువంటి దేవుడు, అక్కడి నుంచి బయటికి తెచ్చే దేవుడు. తన ఘనమైన నామాన్ని బట్టి ఆయన వారిని రక్షిస్తాడే కానీ ఏమాత్రం కూడా త్రోసివేయడు. ఆ రక్షణ ఇచ్చేటువంటి దేవునికి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా మీ పరిశుద్ధ వాక్యము తండ్రి సేవకుని ద్వారా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చినట్లు మీ ఘనమైనటువంటి నామము ఏమై ఉన్నదో, రక్షించేటువంటి దేవుడవని, విమోచించేటువంటి రక్షకుడవని మీ ప్రజలకు నీ నామము సూటిగా జవాబిస్తూ ఉండగా మీ ప్రజలు తండ్రి రక్షించబడినట్లు గాఢాంధకారపు లోయల్లో, ఊబిలో, శాపాలలో చిక్కుకున్న వారిని ఎందరైతే అనుసరిస్తూ ఉన్నారో అటు వారందరి మీదకి మీ పరలోకపు కృపను కనపరచి మీ నామమును బట్టి, మీ పరిశుద్ధ పిలుపును బట్టి, మీ పవిత్ర రక్తంలో కడగబడినటువంటి మీ పరలోకపు అయ్యా శ్రేష్టమైన కృపను బట్టి మీ ప్రజలను విమోచించమని, రక్షించమని, మీకున్న పేరును బట్టి నిబిడలకు నీవు తండ్రి నీడగా ఉండి రక్షించేటువంటి దేవుడవుగా ఉండి మీ కృపను జ్ఞాపకం చేసుకున్నామని ఈ ఉదయకాలమందు మీ సన్నిధిలో మనవి చేసుకొనొచ్చు. మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడై ఉన్న దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.